హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డిపై రాజేంద్రనగర్, కమలాపూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అటు కౌశిక్ రెడ్డిపై ఇంటి దగ్గర ముట్టడికి ఎన్ఎస్యుఐ నేతలు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. ఈ రోజు ఎవరు ఏమొచ్చినా కూడా మేము తట్టుకొని వాళ్ళని తరిమికొట్టే పరిస్థితి, ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మాకు తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి భయపడి ఎవరు కూడా రాలేకపోయారు. వచ్చినా కూడా మేము మా బీఆర్ఎస్ శ్రేణులు అందరం ఇక్కడే ఉన్నాము. ఎవరు కూడా వచ్చినా కూడా భయపడే ప్రసక్తి లేదు. రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్ని అరసాలు చేసినా మేము కేసులకు భయపడేది లేదు. కేసులకు భయపడము. మా అధిష్టానము మాకు అండగా, మా బీఆర్ఎస్ అండగా ఉంది. ఇప్పుడు సమస్యలు ఇంతకుముందు ఎలా ఉండే అంటే, సరే టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రశ్నించే వాటిని ఇష్టమని తగలబెట్టారు తప్ప ఇట్లా ఇండలకి వెళ్లి దాడి చేసే ఒక్కడు కూడా మిగిలిపోయేవాడు. ఏ పార్టీలో, బీజేపీలో గానీ, సిపిఐలో గానీ, టీడీపీలో గానీ, కాంగ్రెస్ కానీ మా అధిష్టానం మాకు ఏం చేసింది, మీ మనసులు నొచ్చుకుంటే ఇష్టమని తగలబెట్టండి తప్ప ఇళ్లలో దాడి చేయకూడదని మా అధ్యక్షుల వారు చెప్పిండే. మేము అప్పుడు ఆ 10 ఏళ్ళు అదే పాటించాము. ఇప్పుడు వచ్చిన దుర్మార్గ పాలన ఏంటంటే, నువ్వు అడ్డగోలుగా మాట్లాడుతావు, వేరే ఓటు నిన్ను మాట్లాడితే మీద దాడి చేస్తావు. దాడులకు భయపడే విషయమే లేదు, ముచ్చటి లేదు. వాడు ఎంతమంది వచ్చినా ఎదుర్కోవడానికి షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం తరలిక్కడికి వచ్చింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డిపై రాజేంద్రనగర్, కమలాపూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అటు కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి ఎన్ఎస్యుఐ నేతలు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. ఎంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చినా వారిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉంటున్నామంటున్నారు. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తాము ఎవరి ఇండ్లపైన దాడి చేయలేదన్నారు. ప్రజాస్వామ్యంగా నిరసన తెలపాలి, కానీ ఇండ్లపై దాడి చేస్తామనడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ రోజు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఆయన పైన ఫిర్యాదు కూడా జరిగింది. ఒకవైపు హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపురం పోలీస్ లో, అదేవిధంగా ఇటు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలతోని మాట్లాడారని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి మీద కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విద్యార్థి విభాగం, ఎన్ఎస్సీ కార్యకర్తల నాయకులంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చారు. ఆయన ఇంటి ముట్టడి కోసం వెళ్తున్నట్టు కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్నటువంటి కొండాపూర్ లోని ఆయన విల్లాల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు నిర్వహించారు. ఒకవైపు ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు అక్కడికి వస్తారని చెప్పి ముందుగానే గుర్తించినటువంటి పోలీసులు అక్కడ బందోబస్తు అయితే పటిష్టం ఏర్పాటు చేశారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆయన అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అక్కడ చేరుకున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకవైపు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటే ఈ భౌతిక దాడులకు దిగడమైందని కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇటీవలనే గతంలోనే ఒకవైపు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి పాడి కౌశిక్ రెడ్డికి మధ్య మాటల యుద్ధంలో ఏకంగా అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసం పైకి వెళ్లడం, ఒకవైపు ఇరు వర్గాలు పరస్పరం దూషించుకోవడం, దాడులు చేసుకోవడం లాంటి ఘటనలు గతంలో జరిగాయి. మరోసారి ఇప్పుడు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడడంతో కూడా ఇప్పుడు మరింత కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మండిపడుతున్నారు. పాడి కౌశిక్ రెడ్డి కావాలని చెప్పేసి పదే ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కుటుంబీకులను ఒకవైపు తిట్టుకుంటూ మాట్లాడడం, ఒకవైపు దూషించడం, ఒకవైపు అనుచిత వ్యాఖ్యలు చేయడం వాళ్ళ కుటుంబ సభ్యులపైన చెప్పేసి కూడా మండిపడుతున్నారు. దీంతో ఆయన పైన ఒకవైపు నివాసం పైకి వెళ్లి పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడతాం, నిలదీస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు అంటుండడం కూడా ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెనక్కి తగ్గట్లేదు. గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ కాలంలో కేసీఆర్ పైన, కేసీఆర్ కుటుంబం పైన అనేక మంది నాయకులు, కార్యకర్తలు
కొంతమంది ఆరోపణలు చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటి భౌతిక దాడులకు దిగినటువంటి సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం భౌతిక దాడులకు ప్రయత్నం చేయడం సరికాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరైనా వస్తే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారు అంటున్నారు. వాళ్ళకి రైట్ స్వామి, థ్యాంక్ యూ.